రైతు సోదరుల స్వాగతం. ముఖ్యంగా ప్యాడీ సాగు చేసిన రైతులు, వరి ధాన్యం పండించిన రైతులకి గుడ్ న్యూస్. బియ్యం ఎగుమతుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా పాలసీని రూపొందించబోతా ఉంది. కొన్ని రాయితీలు ప్రకటించడానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే బియ్యం ఉత్పత్తిలో, ఎగుమతుల్లో భారతదేశం చైనాను అధిగమించి నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చింది. ముగిసిన సీజన్లో భారత్ 152 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి చేసింది. చైనా 145 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసింది. చైనాను అధిగమించి భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 18 కోట్ల మంది రైతుల శ్రమ. అయితే ధాన్యం పండించే రైతుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. సన్నధాన్యమైనా, దొడ్డు రకాలైనా. ఎకరా వరి సాగు చేస్తే కనీసం 10,000 రూపాయలు మిగులుతాయన్న గ్యారంటీ కూడా లేదు. దీంతో భూమి ఉన్న రైతులంతా కౌలుకి ఇచ్చేసి ఏదో వారికి సాధ్యమైన చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇక కౌలుదారులు మొదటి పంటలో కౌలు వస్తే ఆ రెండో పంటలో మినుమో, పెసరో ఏదో వేసుకుంటే ఒక 5,000, 6,000 మిగులుతుందని ఆశతో సాగును ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ధాన్యానికి ఎకరా వరి సాగు చేస్తే 46,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే ఆ ధాన్యం అమ్మితే 43,000, 44,000 కూడా రావడం లేదు. మరలా తుఫాన్లు, వరదలు, పెనుగాలులు వచ్చి హార్వెస్టింగ్ సమయంలో వరి పంట కనుక నేలకు వరి అతుక్కుపోతే ఇక నష్టం ఎకరానికి 25,000. ఈ విధంగా వరి సాగు కూడా సంక్షోభంలో ఉంది. అయితే బియ్యం ఎగుమతిదారులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు. బియ్యం ఎగుమతుల్ని ప్రోత్సహించండి, ఎగుమతిదారులకి 4% వడ్డీ రాయితీ ఇవ్వండి. బియ్యం ఎగుమతులు అంటే బియ్యాన్ని ఆ పాలిషింగ్ పాయింట్ నుంచి ఓడరేవులు తరలించే రోడ్డు, రైలు మార్గాల్లో ఒక 3% రాయితీ ఇవ్వండి. గత ఏడాది 170 దేశాలకు బియ్యం ఎగుమతి చేశాం. భారతదేశంలో దాదాపు 18 కోట్ల మంది వరి సాగు చేస్తూ ఉన్నారు. ఇక ఆ రైస్ మిల్లింగ్ కానీ, ప్యాడీని ట్రాన్స్పోర్ట్లో కానీ, దీని ద్వారా దాదాపు 30 లక్షల మంది కూలీలు ఈ పంట మీద ఆధారపడి ఉన్నారు. బియ్యం ఎగుమతులు నిల్వలన్నీ క్లియర్ అయిపోతే భారతదేశం బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలోనే 40%, ప్రస్తుతానికి 40% మార్కెట్ని కైవసం చేసుకుంది. ఎక్స్పోర్ట్స్ని కనుక మీరు ప్రోత్సహిస్తే ఇది 60% దాకా పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి రైస్ ఎక్స్పోర్టర్స్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు. వారు సానుకూలంగా స్పందించారు. రాబోయే కొద్ది రోజుల్లో బియ్యం ఎగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బాస్మతి బియ్యం, ఆర్గానిక్ రైస్ ఎక్స్పోర్ట్స్ విషయంలో రైస్ ఎక్స్పోర్టర్స్ రాయితీలు కోరుతూ ఉన్నారు. ఇక బ్రోకెన్ రైస్ ఆఫ్రికాకి ఎక్కువగా వెళ్తూ ఉంది. దొడ్డు రకాలన్నీ ఆఫ్రికాకు వెళ్తూ ఉన్నాయి. మన దేశంలో దొడ్డు రకాలు పెద్దగా తినకపోయినా ఆఫ్రికా దేశాల్లో దాన్ని పెద్ద ఎత్తున తింటూ ఉన్నారు. అమెరికా లాంటి అగ్రదేశంలో కూడా దొడ్డు రకాలే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రైస్ ఉపయోగించేది కొంచెమే కాబట్టి వారికి ఇబ్బంది లేదు. మనం ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా రైస్ ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి దొడ్డు రకాలు తిన్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దాంతో దొడ్డు రకాలు తినడం మానేశారు చాలా వరకు, 79%. ఇంకా అత్యంత పేదరికంలో ఉన్న కొంతమంది మాత్రం ఉపయోగిస్తున్నారు. ఆల్టర్నేటివ్గా కొన్ని వంటలకు మాత్రం వాడుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులకి కొన్ని రాయితీలు ప్రకటించబోతా ఉంది. దీని ద్వారా ధాన్యం ధరలు బస్తాకు ఒక 100 నుంచి 150 రూపాయలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.